మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. అలాగే తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు చాలామందికి చాలా వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలకు సంబంధించినటువంటిది అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ కనబడతా ఉంది. ఎందుకంటే రేపు 14వ తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ జరగబోతా ఉన్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండా చూస్తుంటే చాలా అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఈ డిమాండ్స్ చర్చించడానికి అవకాశం లేనట్టుగా కనబడతా ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించి అన్ని తరగతుల వాళ్ళ యొక్క సమస్యలు ఒక కొలికి తీసుకురావడానికి ఒక నిర్దిష్టమైనటువంటి చర్చ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ఒక పాలసీ మ్యాటర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ వెంటనే పిఆర్సీ ఇస్తామని చెప్పారు. అలాగే బకాయి డిఏలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఓపీఎస్ అనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొని వస్తామని కూడా చెప్పారు. అలాగే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు వచ్చేటట్టుగా చూస్తామన్నారు. ఈ రకంగా కొన్ని మొత్తం ఈ సిబ్బందికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన డిమాండ్స్ ఆ రోజు వాళ్ళు పెట్టారు వాళ్ళ మేనిఫెస్టోలో. ఇప్పుడు 2 సంవత్సరాల పైగా దాటిపోయింది అధికారంలోకి వచ్చి. మరి ఇప్పటిదాకా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకు ముందడుగు పడతలేదు? ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో చాలా పెద్ద డిపార్ట్మెంటు. ఇందులో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, స్కీమ్ల వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకు కూడా ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చే పిఆర్సీతో సంబంధం డైరెక్ట్గానే ఉంది, అందరికీ వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల భాగంగా. గత ప్రభుత్వం ఒక రకంగా పిఆర్సీ అనేటువంటి దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఉన్న పిఆర్సీని అప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు కూడా యాడ్ చేసి 9 లక్షల మందికి ఆ రోజుల్లో 2021లో అప్పుడు కేసీఆర్ ఇచ్చాడు. కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన పిఆర్సీ 2023 జూలైతోనే పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు జూలై 23తో అయిపోయిన తర్వాత 24 జూలై, 25 జూలై, 26 జూలై అంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా పిఆర్సీ ఇప్పటికీ డిక్లేర్ చేయడం లేదు, బకాయిలు క్లియర్ చేయడం లేదు. సిపిఎస్ రద్దు చేస్తాం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా దానికి ఊసు లేదు. సుమారు 3 లక్షల మందికి పైగా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే ప్రభుత్వం దీని మీద రేపు క్యాబినెట్లో చర్చ చేయాలి, ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరు ఏమన్నారు, 1వ తారీఖున జీతాలు ఇస్తాం, మొత్తం గవర్నమెంటే జవాబుదారీగా ఉంటుంది, థర్డ్ పార్టీ సిస్టమే రద్దు చేస్తాం, ప్రభుత్వమే నేరుగా ఇస్తుంది అని చెప్పేసి పద్ధతిలో చాలా మాటలు చెప్పారు. కానీ 1వ తారీఖున జీతాలు రావడం లేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి జాబ్ సెక్యూరిటీ లేని పరిస్థితి ఉంది. ఎంతకాలం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్పారు, ఎంతకాలం కొనసాగిస్తారు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయడం లేదు? గత పాలకుల విధానాలే మీరు ఎందుకు అమలు చేస్తున్నారు? గత పాలకులని మీరు వ్యతిరేకించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికి అన్యాయం చేసింది కాబట్టి మాకు ఓట్లు వేయండి, మేము గెలిస్తే అన్ని చేస్తాం అన్నారు. మరి వేసుకున్నారు, గెలిచారు. ఎందుకు ఈ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే మీరు కూడా గత పాలకుల యొక్క విధానాల్లో భాగంగానే మీరు వెళ్ళిపోతున్నారు. అంటే గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముంది? ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్స్ అన్ని పరిష్కారం కావాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది, అది ఏఎన్ఎంలు కానీ, ఎల్టీలు కానీ, ఫార్మసిస్టులు కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, హాస్పిటల్ వర్కర్స్ కానీ, పేషెంట్ కేర్ కానీ, శానిటేషన్ కానీ, స్వీపర్స్ కానీ, లేదు 108లో పనిచేసేవాళ్ళు, 104లో పనిచేసేవాళ్ళు, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేసేవాళ్ళు, టీబీ కంట్రోల్ సొసైటీలో పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్లుగా పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్లో అంతా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్లోనే కొనసాగుతుంది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయింది. కనీసం బేసిక్ రాని పరిస్థితి ఉంది. ఎందుకు సమాన వేతనం ఇస్తలేరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎందుకు అమలు చేస్తలేరు? జీతాలు ఎందుకు పెంచడం లేదు? 2021 జీవో నెంబర్ 60 ప్రకారంగా కొంత జీతాలు పెంచారు ఆ రోజుల్లో. మరి 60 జీవో అమలయ్యే వాళ్ళకంతా 5 ఏళ్ళు దాటిపోయింది కదా, ఎందుకు పెంచరు మీరు? పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే పే రివిజన్, ఏరియర్స్, బకాయిలు అన్నీ ఇస్తారు. అది రేపు పొద్దున ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది, అది కూడా కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళకి ఇస్తారా? కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏరియర్స్ ఇయ్యరు, బకాయిలు ఇయ్యరు.
ఏ రోజు జీవో వస్తే ఆ రోజు నుంచి అమలు చేస్తారు. ఎందుకు నష్టపోవాలి వీళ్ళు? పర్మనెంట్ ఎంప్లాయీతో సమానంగా పనిచేసి వీళ్ళకు ఎందుకు మీరు న్యాయం చేయడం లేదు? 100% గ్రాస్ ఎందుకు ఇవ్వడం లేదు? కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. అలాగే రిక్రూట్మెంట్ పెండింగ్‌లో ఉంది. ఫార్మసిస్ట్‌ల రిక్రూట్మెంట్ పెండింగ్‌లో ఉంది. ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా కొన్ని జీవో నెంబర్ 60 ప్రకారంగా అనస్థీషియా టెక్నీషియన్లు, రేడియోగ్రాఫర్స్, రకరకాల టెక్నికల్ సిబ్బంది, థియేటర్ అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ ఈ పోస్టులు శాంక్షన్ అయ్యి కూడా పెండింగ్‌లో పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా హాస్పిటల్స్, కాలేజీలు తీసుకొని వస్తున్నారు. మరి వాటిని అప్‌గ్రేడ్ చేస్తా ఉన్నారు. వాటన్నిటి సిబ్బంది లేదు. పర్మనెంట్ వ్యవస్థ లేదు. మళ్ళా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వ్యవస్థనే మీరు 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలి. నెల నెల జీతాలు ఇవ్వాలి. అదే సందర్భంలో హెల్త్ కార్డ్స్ కూడా ఇయ్యండి. ఎవరెవరికో ఇస్తున్నారు హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నోడికే హెల్త్ కార్డ్ లేదు. మెటర్నిటీ లీవ్ ఉండదు. సెలవులు ఉండవు. పని గంటలు ఉండవు. ఈ రకమైనటువంటి వయలేషన్ అటువంటిది మెడికల్ డిపార్ట్మెంట్‌లో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. మొత్తం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ప్రధాన డిమాండ్స్ కొన్ని ఉంటే, ఆ ప్రధాన డిమాండ్ల భాగంగా వీళ్ళకు కూడా కొన్ని వర్తిస్తే, వీటన్నిటిని కలిపి ఒక సమగ్రంగా పరిశీలించి, ఒక పే రివిజన్ ఇచ్చి, అది అందరికీ కూడా ఈక్వల్ వర్క్, ఈక్వల్ రెమ్యునరేషన్ పద్ధతిలో అందరికీ జాబ్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఒక ప్రమాద బీమా సౌకర్యం లేదు. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఈ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ మెడికల్ డిపార్ట్మెంట్‌లో కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు సమగ్రంగా పరిశీలన చేసి మరి క్యాబినెట్‌లో ఇవన్నీ చర్చ చేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పూర్తి స్థాయిలో ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. అవి మీరు విడనాడకపోతే భవిష్యత్తులో చాలా నష్టం మీకు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ డిమాండ్స్ అన్ని చర్చించాలని చెప్పేసి కోరుతున్నాను అందరి తరఫున.